అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా ఎవరెవరైతే రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక కీలకమైనటువంటి డిసిషన్ తీసుకునే ప్రయత్నం చేసిండు. ఆ డిసిషన్ ఏంటంటే, అసలు రైతు బంధు ఎప్పుడు వేస్తారు, ఏ టైంకి వేస్తారు, ఎంత వేస్తారు, ఎన్ని ఎకరాలకు వేస్తారు, రైతు బంధు ఎంతమంది రైతులకు వేస్తారు, అసలు రైతు బంధులో ఎన్ని కట్ ఆఫ్స్ ఉంటాయి, ఏం జరుగుతుంది అనేది చాలా మంది రైతులు వెయిట్ చేస్తూ ముందుకు వస్తున్నారు. అసలు రేవంత్ రెడ్డి ఒపీనియన్ ఏందో, రేవంత్ రెడ్డి డిసిషన్ ఏందో, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోబోతున్నటువంటి ఆ నిర్ణయాలు ఏందో తెలంగాణ ప్రజలకు అర్థమైతలేదు. దాదాపు 70 లక్షల మంది రైతులు ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. దాదాపు కొన్ని కోట్ల ఎకరాలకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయి, అవన్నిటికీ పట్టాలు కూడా ఉన్నాయి. మరి ఈ కోట్ల ఎకరాల భూములు అన్ని కూడా సాగు చేసేటటువంటి భూముల అసలు రేవంత్ రెడ్డి రైతు బంధు ఎట్లిద్దాం అనుకుంటున్నాడు? ఇప్పుడు కొంతమంది ఏమంటారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అంటే 10 ఎకరాల లోపే రైతు బంధు ఇస్తామని, కొంతమంది లేదు అది 100 ఎకరాలైనా సరే సాగు చేస్తున్నటువంటి ప్రతి భూమికి రైతు బంధు ఇస్తామని కొంతమంది, లేదు గుట్టలకు పుట్టలకు రాళ్ళకు అసలు రైతు బంధు అనేది రానే రాదు, మిగతా వాటి అన్నిటికీ ఇస్తామని చెప్పి కొంతమంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఒక క్లారిఫికేషన్ లేకుండా పోయింది. నేను దాదాపు ఈ రైతు బంధు గురించి దగ్గరకు 20 నుండి 30 వీడియోలు చేసినా కావచ్చు. ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఈ 1 ఇయర్ పాలనలో అనేకమైనటువంటి వీడియోలు చేసిన. నాకు చాలా లీక్స్ వచ్చినాయి. అంటే నాట్ ఓన్లీ నాకు, చాలా మీడియా ఛానల్స్ కొంతమంది లీక్ ఇస్తూ ఉంటారు కదా. సో రేవంత్ రెడ్డి డిసిషన్ ఇట్లా తీసుకుంటున్నాడు, రైతు బంధు ఇప్పుడు పడుతుంది అప్పుడు పడుతుంది అని చెప్పి చాలా రకాలుగా మాట్లాడుతూ ముందుకు వచ్చారు. కానీ నేను ఎప్పటి నుండో చెప్పుకుంటూ వచ్చినా కదా, జనవరి నెలలో రైతు బంధు ఉండబోతుంది, 100% జనవరి నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. నాకు తెలిసి ఏది ఎలక్షన్ టైం ముందు, ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలక్షన్ టైం ముందు రేవంత్ రెడ్డి రైతు బంధు ఇస్తారు. అప్పుడు రేవంత్ రెడ్డి రైతు బంధు కనుక ఇప్పుడు ఇస్తే రైతులు గుర్తుపెట్టుకుంటారు కదా రేవంత్ రెడ్డిని. ఇప్పుడు చూసిరా రేవంత్ రెడ్డి సార్ మాకు రైతు బంధు ఇచ్చిండు అంటే కాంగ్రెస్కి ఓటేయాలనేటటువంటి ఒపీనియన్ ప్రజలకు కలుగుతుంది కదా. ఇప్పుడు ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతారు రాజకీయ నాయకులు, నాట్ ఓన్లీ కాంగ్రెస్. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఇట్లనే కదా. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, ఎలక్షన్ టైంలో ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది నవంబర్ నెలలో, డిసెంబర్ ఆల్రెడీ ఎలక్షన్ ఓట్లు, డిసెంబర్ 3వ తారీఖు ఓట్లు వేసినట్టున్నారు, డిసెంబర్ 1వ తారీఖు 3వ తారీఖు ఓట్లు. అయితే వీళ్ళు ఏం చేశారు తెలుసా, బీఆర్ఎస్ ప్రభుత్వం నవంబర్కి సంబంధించినటువంటి నెలలో, డిసెంబర్లో ఎన్నికలు అయితే నవంబర్లో మాత్రం వీళ్ళు రైతు బంధు వేస్తా అని చెప్పారు. ఎందుకంటే పబ్లిక్ గుర్తుపెట్టుకోవాలి కదా, రైతులు బీఆర్ఎస్ పార్టీ అయ్యో మాకు ఎలక్షన్ అయినా సరే మాకు ఇప్పుడు రైతు బంధు వేసారు, బీఆర్ఎస్ పార్టీ గొప్ప పార్టీ, కేసీఆర్ అంట మంచోడే లేడు, రైతు బంధు అప్పో చేసి మా అకౌంట్లో వేస్తుండని చెప్పి పబ్లిక్ అనుకోవాలి కదా. కాబట్టి గతంలో కేసీఆర్ కూడా గదే డ్రామా ఆడింది. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేయలేదు. కాంగ్రెస్ గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్తో ఇవ్వాల్సినటువంటి డబ్బులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిర్రు. అది కూడా 5,000 రూపాయలు 10,000 రూపాయల చొప్పున ఇచ్చిరు. వీళ్ళేం పెద్దగా 15,000 రూపాయల చొప్పున ఇచ్చినటువంటి దాఖలాలు మనం చూడలే. గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బులే ఫస్ట్ టైం వీళ్ళు జనవరి నెలలో ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 ఇయర్ పూర్తయిపోయింది. డిసెంబర్ 9వ తారీఖు 2023 నాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. 2024 డిసెంబర్ 9వ తారీఖు మొన్న 1 ఇయర్ పాలన కూడా కంప్లీట్ అయిపోయింది. దాదాపు కాంగ్రెస్ మనకి ఇవ్వాల్సినటువంటి రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బులు, అది కూడా లెక్కతో సహా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక పోస్ట్ను కూడా మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొన్ని కీలకమైనటువంటి డిసిషన్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అదేంటంటే, ఈ నెల 26వ తారీఖు నాడు రైతు బంధు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి సార్ అంతా కూడా సర్వం సిద్ధం చేసిండు. 8,400 కోట్ల రూపాయల డబ్బులు కూడా జమకూర్చుకున్నారట. టంక్షన్గా మీకు టంగు అని మెసేజ్లు వస్తాయట. ఏది, జనవరి 26వ తారీఖు సాయంత్రం 7 గంటల కల్లా రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బులు మీ అకౌంట్లో ఉంటాయని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. ఆల్రెడీ ఈరోజు సర్క్యులర్ కూడా జారీ చేసిండు. కలెక్టర్లకు, జిల్లా కలెక్టర్లు అందరికి చెప్పేసిండు, జిల్లా అధికారులకు చెప్పేసిండు, అందరికీ కూడా ఒక సర్క్యులర్ జారీ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. సెక్రటేరియట్లో ఈరోజు కీలకమైనటువంటి భేటీ కూడా జరిగింది. ఆ భేటీలో ఎన్ని ఎకరాలకు రైతు బంధు ఇద్దాం, ఎన్ని కట్ ఆఫ్స్ చేద్దాం, ఎట్లా నిర్ణయం తీసుకుందాం అనేటటువంటి ఒక అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. నేను 100 సార్లు మొత్తుకున్నా. కొంతమంది అంటారు, నువ్వు చెప్పిన ఒక్కటన్నా జరిగినాయారా బాబు అంటే, 1000 జరిగినాయి. నేను చెప్పిన 1000 జరిగినాయి. మీరు ఒకసారి గతంలో నుండి తవ్వుకుంటారండి, ఏం జరిగినాయో నేను చెప్తా, ఒక్కొక్కటి చెప్తా. గతంలోనే చెప్పిన, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లని కాంగ్రెస్ ప్రభుత్వం గుంజుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకి ఇస్తారని చెప్పిన, అదే జరుగుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బంధు ఇప్పుడు ఇయ్యాడు, ఎలక్షన్ ముందు ఇస్తాడు. ఎలక్షన్ ముందు రైతు బంధు ఇస్తే జనాలు వీళ్ళని గుర్తుపెట్టుకుంటారు, రేవంత్ రెడ్డి గొప్ప వ్యక్తి, మాకు రైతు బంధు ఇచ్చిందని చెప్పి రైతులు ఓట్లేస్తారనేటటువంటి భావనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఎలక్షన్ కోసం ఏ డ్రామా అయినా ప్లే చేస్తాడు రేవంత్ రెడ్డి అని గతంలో చెప్పిన. ఇప్పుడు సేమ్ కదా, ఫిబ్రవరినో మార్చినో ఆల్రెడీ మనకి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి.
ఈ మార్చిలో ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉంటే ఈయన జనవరి 26వ తారీఖు ఇవ్వడానికి గల కారణం ఏంది? రైతు బంధు ఇవ్వాలనుకుంటే ఎప్పుడని ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మీరు చూడు, నేను ఏమంటున్నా, 1 year పాలన నేను చెప్తా, దానికి మంచిగా మీకు క్లియర్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. అంతకంటే ముందుగో ఒకసారి ఈ పోస్ట్ కూడా మీరు చూసే ప్రయత్నం చేయరు, ఏముంటుందో ఈ పోస్ట్లో. ఇగో, ఎగ్గొట్టిన రైతు భరోసా ఎప్పుడు వేస్తావు రేవంత్? 2023 యాసంగి ఒక్క ఎకరానికి ఎగ్గొట్టిన రైతు భరోసా 2500 రూపాయలు. సరే, ఇది 2500 రూపాయలు ఎగ్గొట్టడానికి కారణం అప్పుడు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి డబ్బులు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక జనవరిలో ఇచ్చినారు. అంటే 2023 డిసెంబర్లో ఇవ్వాల్సినటువంటి పైసలు అప్పుడు ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. ప్రభుత్వం మారిపోయింది కాబట్టి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత గదే 7,500 కోట్ల రూపాయల డబ్బులు, సేమ్ గదే 5,000 రూపాయల చొప్పున ఎకరానికి 5,000, ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చారు కదా. అట్లనే ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డి. సరే, ఈ 2,500 పక్కన పెడితే 2024 ముచ్చట మనం మాట్లాడుకుంటే, 2024 వానాకాలంలో ఒక్క ఎకరానికి ఎగ్గొట్టిన రైతు భరోసా 7,500 రూపాయలు. వీళ్ళు 15,000 రూపాయలు అని చెప్పి గప్పాలు కొట్టిరు కదా. 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, భూకంపం బద్దలు కొడతామని చెప్పి రేవంత్ రెడ్డి సార్ చెప్పింది కదా. మరి 15,000 రూపాయలలో మనం డివైడ్ చేస్తే 15,000 రూపాయలు డివైడెడ్ బై 2 అని కొడితే 7,500 రూపాయలు. 7,500 రూపాయలు అంటే 7,500 రూపాయలు ఒక పంటకి ఇవ్వాలి. ఇది ఏది? వానాకాలం పంటకు. 2024 యాసంగిలో ఒక్క ఎకరానికి, యాసంగి పంట అంటే ఎండాకాలం పంట, 2 పంటలు ఉంటాయి మన తాన. ఒకసారి ఏమో వానాకాలం పంట వేసుకుంటాం, రెండోసారి ఎండాకాలం పంట వేసుకుంటాం. ఈ యాసంగిలో ఒక్క ఎకరానికి ఎగ్గొట్టిన రైతు భరోసా 7,500 రూపాయలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఎకరానికి బాకీ పడ్డ రైతు భరోసా అని చెప్పి 17,500 రూపాయలు. కానీ ఇక్కడ 2,500 రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చినట్టే వీళ్ళు కూడా ఇచ్చారు కాబట్టి సరే, గత ప్రభుత్వం పైసలు ఈ ప్రభుత్వం ఇచ్చింది అనుకోవచ్చు. 2,500 రూపాయలు పక్కన పెడితే 15,000 రూపాయలు ఒక్కొక్క రైతుకు బాకీ ఉండరు వీళ్ళంతా ఒక్కొక్క ఎకరానికి. అంటే ఒక్కొక్క రైతుకు 10 ఎకరాలు కూడా ఉంటాయి కదా. ఒక్క ఎకరానికి 15,000 రూపాయలు బాకీ అంటే 10 ఎకరాలకు క్యాలిక్యులేషన్ చేసుకోరు, ఇక మీకే అర్థమవుతుంది. అట్లంటే 7 ఎకరాలకు 50,000 దాటిపోతుంది, 7-8 ఎకరాలకు 50,000 దాటిపోతుంది ఏకంగా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ గిట్లున్నది. ఏం మాట్లాడాలి? ఇక గప్పాలు కొట్టమంటే మామూలు గప్పాలు కొట్టారు, భూకంపం బద్దలయ్యేటటువంటి రేంజ్లో మాట్లాడతారు. తుమ్మల నాగేశ్వరరావు సార్ ఏమో 10 ఎకరాల లోపు అంటాడు, రేవంత్ రెడ్డి ఏమో మేము ఇస్తాం గుట్టలకు పుట్టలకు రాళ్ళియం అని చెప్తాడు. ఈ మన బట్టి విక్రమార్క సార్ ఏమో లేదు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రైతు బంధు ఇస్తామని చెప్పి ఆయనే చెప్తారు. ఎవరు మాట నమ్మాలి? అసలు ఎవరు క్లారిఫికేషన్స్తో ఉన్నారు? కానీ వీళ్ళు సింపుల్గా చెప్తున్నటువంటి మాట ఒకటే, రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత మీకు క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా. మీరు చెప్తున్నా కదా, నేను గతంలో 100 సార్లు మొత్తుకున్నా, మీరు అర్థం చేసుకోలే. నేను మొత్తుకుంటా ఉంటే మీరు అనుకున్నా వీడు పిచ్చోడు, వీడు వాగుతున్నాడు, ఏదో పని లేదు అనుకోరు. కానీ 100 సార్లు చెప్పిన, చాలా వీడియోలలో చెప్పిన, రేవంత్ రెడ్డి అత్యంత తెలివికల్లమైనటువంటి వ్యక్తి. ఆయన తెలివితేటలు కేసీఆర్ కంటే ఘోరంగా ఉంటాయి. ఆయన పొలిటికల్ వ్యూహాలు మామూలు వ్యూహాలు ఉన్నాయని చెప్పిన. ఇప్పుడు 2023 డిసెంబర్ 9వ తారీఖు వీళ్ళు అధికారంలోకి వచ్చారు కదా. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ వీళ్ళు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఎప్పుడు? జూన్కు వీళ్ళు రైతు బంధు ఇవ్వాలి. ఇది వానాకాలం పంట అంటే రైనీ సీజన్, క్రాప్ సీజన్ అని కూడా అంటారు. వర్షాకాలంలోనే కదా పంటలు పండేది ఎక్కువ. ఇప్పుడు వీళ్ళు ఎంత ఇవ్వాలి? 7,500 రూపాయల రైతు బంధు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడు? వానాకాలం పంటకు. అంటే జూన్ నెలలో వీళ్ళు ఇవ్వాల్సినటువంటి పైసలు, అది కూడా 2024 అప్పుడు ఇవ్వాలి. 2023 వీళ్ళు అధికారంలోకి వచ్చారు. 2024 జనవరి నుండి జూన్లో వీళ్ళు ఒక పంటకి వీళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, మళ్ళీ 6 నెలలు కదా. మళ్ళీ డిసెంబర్ అంటే మొన్న పోయినటువంటి డిసెంబర్ నెలలో కూడా ఇంకో పంటకు 7,500 రూపాయల డబ్బులు ఇవ్వాలి. మరి ఈ 2 పంటలకు కలిపి ఈ జనవరి 26వ తారీఖు ఇస్తారా? అంటే 15,000 రూపాయల చొప్పున పైసలు ఇస్తారా? సరే, ఇదే రేవంత్ రెడ్డి చెప్పినట్టు మేము 15,000 ఇవ్వలేకపోతున్నాం, 12,000 రూపాయల డబ్బులు మాత్రమే ఇస్తామని చెప్తున్నాడు కదా. అట్లయినా కూడా 6 నెలలకు ఒక పంట, 6 నెలలకు 6,000 రూపాయలు, 6 నెలలకు 6,000 రూపాయలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్లిద్దాం అనుకుంటున్నాడు? అంటే మొత్తం 2 పంటలు కలిపి 12,000 రూపాయలు ఇస్తావా? లేకపోతే లేదు ఆ వానాకాలం పంట అటే పోయింది, ఎండాకాలం పంటకే పైసలు ఇస్తాను, ఎండాకాలం పంటకి ఇస్తావా? ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఏ పంటకి ఇద్దాం అనేటటువంటి డిసిషన్ తీసుకున్నారు. అయితే వీళ్ళు ఏం చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు అంటే, లేదు మేము 2 పంటలకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మేము గదే 12,000 రూపాయల చొప్పున ఎకరానికి డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఒకటేసారి ఇస్తారట. అందుకే మేము 8,400 కోట్ల రూపాయల డబ్బులు జమ చేసినాం. కానీ ఇవి ఒక్క పంటకు మాత్రమే, ఒక్క పంటకు అంటే కేవలం 6,000 రూపాయలకు మాత్రమే డబ్బులు సరిపోయేటట్టున్నాయి. ఇంకో 8,000 కోట్ల రూపాయలు అంటే దాదాపు 16,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని మేము కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చెప్తున్నటువంటి మాట.
మీకు అర్థమైందో కాలేదో, 2 పంటలు కదా మన తాన, మళ్ళీ చెప్తున్నా, ఒక్క సంవత్సరం 2 పంటలు, 2 పంటలకు కలిపి 12,000 రూపాయలు ఇస్తారా, లేకపోతే ఒక పంటకు 6,000 రూపాయలు ఇస్తాడా ఎకరానికి? మనకు 2 సార్లు రాలే కదా రైతు బంధు. కొంతమంది డైనమాలు ఉన్నారు, పబ్లిక్ అర్థమైతే లేదు. కేసీఆర్ ఇవ్వాల్సినటువంటి రైతు బంధు నవంబర్ 2023లో కేసీఆర్ ఇవ్వాల్సినటువంటి రైతు బంధు జనవరి నెలలో రేవంత్ రెడ్డి ఇచ్చిండు. జనవరిలో డిసెంబర్లో రేవంత్ రెడ్డి ఇచ్చిండు, గదే 5,000 రూపాయలు ఎకరానికి ఇచ్చిండు. ఇది రేవంత్ ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు బంధు పైసలు కాదు. 2023 డిసెంబర్లో మీకు రావాల్సినటువంటి రైతు బంధు పైసలు రేవంత్ రెడ్డి ఇచ్చిండు. 2024 2 పంటలకి ఇంకా మీకు రైతు బంధు రాలే. ఇది రేవంత్ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది, ఇయ్యలేదు, పైసలు ఇవ్వని జరుపుతా వచ్చినారు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు, మేము జనవరి 26వ తారీఖు రైతు బంధు డబ్బులు టంక్షన్గా మీ అకౌంట్లో వేస్తామని చెప్తారు. టంక్షన్ చేస్తారట. సాయంత్రం 6 గంటలు 7 గంటల కల్లా మీ ఫోన్లలో రైతు బంధు పైసలు టంగు మని పడతాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నమాట. మరి ఎట్లా పడతాయి సార్, మరి ఎన్ని ఎకరాలకు పడతాయి, ఏం కథ? 100 సార్లు చెప్పిన, దీనికి కూడా క్లారిటీ ఇచ్చిన. వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు క్లారిఫికేషన్, కొత్త క్లారిఫికేషన్ ఏంటంటే, కొత్త రూల్ ఏంటంటే వీళ్ళు చెప్పేది, మీకు 100 ఎకరాలు ఉంటే 100 ఎకరాలకు రైతు బంధు రాదట. ఈ 100 ఎకరాలలో మీరు ఒక 60 ఎకరాలు పంట పండించినటువంటి భూమి ఉండి, ఓ 40 ఎకరాలు బీడు పడ్డటువంటి భూమి ఉంటే 40 ఎకరాలు కొట్టేస్తారట. ఈ 60 ఎకరాలకే ఇస్తారు. మరి 60 ఎకరాలు పంట పండిస్తున్నామని చెప్పి ప్రభుత్వానికి ఎట్లా తెలుస్తుంది? మాకు 100 ఎకరాల పట్టపాస్ పుస్తకం ఉంది, 100 ఎకరాలలో 60 ఎకరాలు సాగు చేస్తున్న భూమి, 100 ఎకరాలలో పంట వేసుకున్నా, 40 ఎకరాలు ఉత్తగానే ఖాళీ బీడువాడు ఉన్నది, కొంత ఓ 10-20 ఎకరాలు గుట్టలు పుట్టలు రాళ్ళు ఉన్నాయి. గత ప్రభుత్వంలో అన్నిటికి వచ్చినాయి, కానీ ఇప్పుడు మాత్రం పంట పండించే భూమికి అంటారు కదా. మరి ప్రభుత్వానికి ఎట్లా తెలుస్తుంది నేను పంట పండిస్తున్నా లేదా అని చెప్పి? అప్పుడట ఇప్పుడు భూమాత అనుకుంటే, ఇప్పుడు భూమాత అని చెప్పి ఉన్నది, గతంలో ధరణి వెబ్సైట్ ఉంటుంది. ఆ ధరణి వెబ్సైట్ని భూమాత అనేటటువంటి పేరు చేంజ్ చేసేది. ఆ వెబ్సైట్లో అవి సాగు చేస్తున్నటువంటి భూమా కాదా అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని బట్టి వీళ్ళు ఏమంటారు, అది ఇస్తాం, రైతు బంధు ఇస్తామని చెప్పి వీళ్ళు చెప్తున్నటువంటి మాట. లేకపోతే శాటిలైట్ సర్వే చేస్తారట. శాటిలైట్ సర్వే చేస్తే మరి గడ్డిపోసలు ఉన్నా కూడా, గడ్డిపోసలు కూడా పచ్చగుంటే భూమి, బీడు పడ్డటువంటి భూమి పచ్చగుండ పోతే ఏముంటుంది? పిచ్చి మొక్కలన్నీ మొలుస్తాయి. అలా పిచ్చి మొక్కలు మొలిచినప్పుడు అంత పచ్చగా ఉంటుంది. ఆ భూమి కూడా సాగు చేస్తున్నాను కూడా ఇస్తారు పైసలు, ఏముంటుంది దాంట్లో? నువ్వు పెద్ద డ్రోన్ ఎగిరేసినా, గింత పెద్ద డ్రోన్ ఎగిరేసినా కూడా పిచ్చి మొక్కలన్నీ ఏదో పంట పండించినట్టే ఉంటాయి. పంట పండించేది వేరే, పిచ్చి మొక్కలు ఇంకా నేను చెప్తున్నా కదా, నాకు కూడా వ్యవసాయం ఉంది, నేను కూడా ఇంటి పోయినప్పుడు వ్యవసాయం చేస్తా, మా నాన్న కూడా వ్యవసాయం చేస్తాం, మేమందరం వ్యవసాయం చేస్తాం. ఎక్కువ మా ఊళ్ళే మిర్చి పండిస్తాం, లేకపోతే పత్తి పండిస్తాం. మేము ఏదైనా ఒక తోటలో మిర్చి పెట్టకపోతే, మా కింద ఒక దొయ్యి ఉంటుంది, ఆ దొయ్యలో మేము మిర్చి తోట గిట్ల వేయకపోతే పిచ్చిగడ్డ ఎక్కువ మొలుస్తుంది. ఈ మేము పెట్టిన మిరప తోట ఏదైతే పచ్చగా ఉంటాయి కదా, మిరప చెట్టు పచ్చగా ఉంటాయి కదా, మిరప చెట్టు కంటే ఎక్కువ పచ్చగా గడ్డి ఉంటుంది. అంటే ఇప్పుడు మిరప తోటనే బీడు అనుకోని గడ్డి గిట్ల పైసలు ఇస్తారా ఎట్లా? ఇప్పుడు పిచ్చిగడ్డి ఎక్కడ పడితే అక్కడ మొలుస్తూ ఉంటుంది, దానికి నీళ్లు పోయకుండా కూడా కొన్ని గడ్లు మొలుస్తాయి. మరి అది పరిస్థితి ఎట్లా అన్నట్టు? మేము డ్రోన్తో మొత్తం మా సర్వే తీస్తాం, శాటిలైట్ సర్వే చేస్తామంటే కాదు కదా. అసలు క్లారిఫికేషన్ ఏంది మీ దగ్గర? ఏం చేద్దాం అనుకుంటారు? జనవరి 26వ తారీఖు రైతు బంధు ఇద్దాం అనుకుంటారు, ఓకే సూపర్. కానీ ఏంటి, ఎట్లా ఇస్తారు రైతు బంధు, ఏ విధంగా ఇస్తారు? క్లారిఫికేషన్ లేదు వీళ్ళ దగ్గర. సో మొత్తానికైతే వీళ్ళు చెప్తున్నటువంటి మాట, జనవరి 26వ తారీఖు మేము 2 పంటలకు కలిపి 12,000 రూపాయల చొప్పున ఎకరానికి రైతు బంధు వేస్తాం, రైతు బంధు పైసలు రైతుల ఖాతాలలో జమ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి వీళ్ళు చెప్తున్నటువంటి మాట. దాంట్లో ప్రభుత్వ ఉద్యోగులకు లేదని కొంతమంది చెప్తున్నారు, దాంట్లో రేషన్ కార్డు ఉంటేనే రైతు బంధు ఉంటుందని కొంతమంది చెప్తున్నారు. అసలు ఎంతమంది రైతులకు ఇస్తారనేది ఇప్పుడు పెద్ద డౌట్, క్లారిఫికేషన్ లేదు ఇంకా. 70 లక్షల మందికి ఇస్తారా? 1 కోటి ఎకరాలకు రైతు బంధు ఇస్తారా? దాంట్లో మరి కట్ ఆఫ్ చేస్తుర్రా? ప్రభుత్వ ఉద్యోగులకు లేదా, రాజకీయ నాయకులకు లేదా, ఐటీ కట్టేటోళ్ళకి లేదా? అసలు ఏం జరుగుతుంది అనేది క్లారిఫికేషన్ లేదు. తాపకో ముచ్చట చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తాపకో ముచ్చట, అంటే ఇప్పుడు అంటే నువ్వు అంటే అనేటటువంటి తరహాలో కనబడుతున్నది పర్ఫార్మెన్స్. కాబట్టి అంత అయోమయంలో కనబడుతున్నది సిచ్యువేషన్. మనం అనుకున్నటువంటి తరహాలో పరిస్థితులు కనబడతలేవు. కాబట్టి రైతు బంధు మాత్రం జనవరి 26వ తారీఖు మేము రైతుల ఖాతాలలో వేస్తామని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. నేనేమంటా, సంవత్సరంలో 2 పంటలు ఉన్నప్పుడు మరి అప్పుడు వేయొచ్చు కదా రైతు బంధు, ఇప్పుడు ఎందుకు వేస్తున్నావు? ఎలక్షన్ ఉన్నదనా? ఇప్పుడు రైతులు ఏమనుకుంటారంటే, ఈయన డబ్బులు వేసుడుతోటే అమ్మ ఎలక్షన్ ముందు చాలా మంది రైతులు అనుకుంటారు కదా, అబ్బా ఇప్పటికన్నా రైతు బంధు వేసిండు రేవంత్ రెడ్డి, మేము పోయి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు గుద్ది రావాలి, కాంగ్రెస్ పార్టీ మాకు రైతు బంధు ఇచ్చింది కాబట్టి రైతు బంధు పైసలు మేము పైసలు తీసుకున్నాం కాబట్టి ఓట్లు వేయాల్సిందే అనే భావనలో రావాలనేటటువంటి ఆలోచనతో ఇప్పుడు రైతు బంధు ఇచ్చిందా, లేకపోతే ఏందన్నట్టు? అంటే ఇప్పుడు రేపటి రోజు ఇంకో 6 నెలల పైసలు మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్ లేకపోతే జిహెచ్ఎం సెలక్షన్స్ వచ్చినప్పుడు ఇస్తారా? లేకపోతే ఇప్పుడు రైతు బంధు పైసలు అన్ని కూడా మళ్ళీ తర్వాత ఎలక్షన్ ముందు 2028 వేస్తారా, 2027 వేస్తారా? ఇట్లా ఎలక్షన్ వస్తేనే మీకు రైతు బంధు పైసలు గుర్తుకొస్తాయా, లేకపోతే రావా?
అంటే ఏమంటారు, మా దగ్గర అప్పులైనాయి, కేసీఆర్ కట్టిన అప్పులకి మేము వడ్డీలు కడుతున్నాం. మిమ్మల్ని హెలికాప్టర్లో ఎవరు తిరగమంటుండు బాబు? హెలికాప్టర్లో ఎవరు తిరగమంటుండు? గంటకు 5 లక్షల రూపాయలు కట్టి హెలికాప్టర్లో ఎవడం తిరగమంటుండ? మీ సొమ్మ, మీ తాతలు సంపాదించిన సొమ్మ, తెలంగాణ ప్రజల సొమ్మే కదా. విమానాలలో ఢిల్లీకి ఎవడు బొమ్మంటుండు? విదేశాలకు ఎవడు బొమ్మంటుండు? సౌత్ కొరియాకు పోయి మూసీ చూసినామని ఎవడు చెప్పిండు? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఎవడన్నా చెప్పిర్రా? మా తెలంగాణ సొమ్మేమో దుబారా ఖర్చు పెడుతురు, మా రైతులకు ఇయనికి పైసలు లేవు. మీ తాన ఇప్పటికన్నా అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు. రైతన్నలకు కూడా చెప్తున్నా, ఈ వీడియో అందరికి షేర్ చేయరు, అందరికి అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి జనవరి 26వ తారీఖు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బంధు డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చూద్దాం ఏం జరగబోతుంది.